జై హింద్, జై భారత్. నేను విజయలక్ష్మి నేతను మాట్లాడుతున్నానండి, న్యూఢిల్లీ నుంచి. సందేహం అన్నది మీకు అందరికీ ఉండొచ్చు. సందేహం ఏంటంటే, ఇంతవరదాకా మేము డబ్బులు పెట్టి ప్రతి కంపెనీలో మునిగిపోయాము. మా డబ్బులు ఇంతవరదాకా లభించలేదు. అందరూ మోసగాళ్ళే వచ్చేసారు. మోసగాళ్ళు వచ్చేసి మా డబ్బులు అంటే మరింత ఎక్కువ పెట్టిపిచ్చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు అన్న సందేహం మీలో ఉన్నది. మీరు డబ్బులు అంటే వేరే వాళ్ళకి ఇచ్చి మునిగిపోయారు, అది కూడా నాకు తెలుసు. కంపెనీలలో పెట్టింది కాకుండా మళ్ళీ మోసగాళ్ళు వచ్చేసి మిమ్మల్ని మోసం చేశారు, అది కూడా మాకు తెలుసండి. కానీ ఇప్పుడు మన తప్పుచెప్ సంఘటన, సంసద్ సత్యాగ్రహ తప్పుచెప్ సంఘటనలో చేరి మన డబ్బు మనం స్వయంగా తీసుకుంటామండి గవర్నమెంట్ దగ్గర నుంచి. అయితే దీంట్లో మోసగాళ్ళు వేరేళ్ళు ఉన్నారని అంటే వేరే మోసగాళ్ళు వచ్చేసి మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని చెప్పేసి మేము కూడా వచ్చేసి మిమ్మల్ని మోసం చేస్తున్నాం అన్నట్టుగా ఏమి లేదండి. ఇక్కడ మీరు జాయిన్ అయిపోయి మీ ఐ కార్డు కూడా తయారైపోతుంది. మీరు రాష్ట్ర రక్షకులుగా చేరి మీ డబ్బు మీరు తీసుకునే శక్తి అన్నది మీలో వచ్చేస్తుంది. ప్లస్ దాంతోపాటు మీరు అంటే గవర్నమెంట్తోని ఫైట్ చేసే అధికారం అన్నది మీకు లభిస్తుంది. దయచేసి మీరు అంటే మాట వినవలసిందిగా నేను విన్నపం చేస్తున్నాను మీకు అందరికీ. నా మాట వినిపించుకోండి. మళ్ళీ మన తప్పుచెప్ సంఘటన సంయోజకులు, సంస్థాపకులు శ్రీ మదన్ లాల్ ఆజాద్ సార్ మనకు అంటే తోడుగా ఉంటారు. తను ఇప్పటి నుంచి కాదండి, 5-6 సంవత్సరాల నుంచి తను పోరాడుతున్నారు. ఈ పోరాటంలో ముందు తక్కువ మనుషులు ఉండేవారు, కానీ ఇప్పుడు చాలామంది అయిపోయారు. ఇప్పుడు మన డబ్బు మనం తీసుకుంటాము. దానికోసం మీరు మాకు తోడు ఉంటేనే మా డబ్బు మనం గెలుచుకొని మన డబ్బు 2 నుంచి 3వ వంతు బడ్స్ యాక్ట్ కానూన్ లాగు చేపించేసి 2 నుంచి 3వ వంతు మనం తీసుకోగలుగుతాం. నమ్మకం అన్నది మన కామారెడ్డి నుంచి రాష్ట్ర రక్షకులుగా చేరారు బలరాం పటేల్ సార్. అతని మాట వినండి. మళ్ళీ ప్లస్ తెలంగాణ ప్రెసిడెంట్ పటేల్ సార్, గుండెరావు వేంపల్లి పటేల్ సార్, అతను కూడా అంటే రాష్ట్ర రక్షకులుగా చేరారు. నేను కూడా రాష్ట్ర రక్షకులుగా చేరాను. ఇంకొక వ్యక్తి ఉన్నారు, తను కూడా అంటే రాష్ట్ర రక్షకులుగా చేరారు. అందుకోసం మీరందరూ కూడా రాష్ట్ర రక్షకులుగా చేరి మీ జిల్లాలో అంటే జిల్లా లోపల మీరు జిల్లా అధికారులుగా, మళ్ళీ తర్వాత ఉపజిల్లా అధికారిగా, మళ్ళీ జిల్లా అధికారిగా, ప్రదేశ అధ్యక్షులుగా, మళ్ళీ మండల అధ్యక్షులుగా మీరు చేరబడతారు. దాంట్లో మీరు మండల అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులుగా, మళ్ళీ ఉపజిల్లా అధ్యక్షులుగా మీరు ఎందుకు చేరుతుంటారంటే, దాంట్లో మీ డబ్బులు మీరు తహసీల్ ఆఫీస్కి వెళ్ళి అడిగే అధికారం మీకు ఉంటుంది. తహసీల్దారులు కానీ, జిల్లా కలెక్టర్స్ కానీ, ఎవరే కానీ మిమ్మల్ని నా అని అనకూడదు. ఆరు మీరు ఏది చెప్తే వాళ్ళది చేసి తీరవలసిందే. దయచేసి మీరు రాష్ట్ర రక్షకులుగా చేరి మన సంఘటనలు చేరి మీ డబ్బు మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. నమ్మకం ఒక సైడ్కు మనకు 10 మంది మోసగాళ్ళు వచ్చేస్తే ఒక్క వ్యక్తి మనకు మంచి చెప్తున్నాడంటే మంచి మాట మనం వినిపించుకోవాలయ్యా. అందుకోసమని చెప్పేసి మీరు నమ్మకం ఉంచండి, చేరండి, సంఘటనలో చేరి మీ డబ్బు మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. జై హింద్, జై భారత్.